ఇప్పటి వరకు గందరగోళ విషయం ఏంటి అంటే ప్రేమలో ఎవరైనా ప్రేమించవచ్చు, ప్రేమించాలి. కానీ ఎప్పుడు కూడా నువ్వు ఎదుటి వాళ్ళ ప్రేమని కోరుకోవడం. ఎందుకు అంటే నువ్వు ఎదుటి వాళ్ళ ప్రేమను ఎప్పుడైతే కోరుకుంటావో నువ్వు ప్రేమించడం అనేది జరగదు. అలా నువ్వు ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఎదుటి వాళ్ళు నన్ను ప్రేమించాలి అని కోరుకున్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళు చూపించే అభిమానం, వాళ్ళు చూపించే కేరింగ్, వాళ్ళు నీకోసం పడే తపన, వాళ్ళు నీకోసం ఏదైనా చేసేటువంటి త్యాగాలు ఉంటాయి చూసినావు, అవి ఏదైనా బాధ ఉన్నప్పుడు వాళ్ళు నీకంటే ఎక్కువగా బాధపడుతూ నీ మీద చూపించేటువంటి సానుభూతి ఏదైతే ఉంటుందో వీటికి అలవాటు పడుతావు. కంప్లీట్గా నీ మీద నువ్వు ఆధారపడి సంతోషాన్ని పొందే పరిస్థితిని కోల్పోతావు. అలా కోల్పోయినప్పుడు పొరపాటున ఏదైనా పరిస్థితి వచ్చి ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవలు వచ్చేసి విడిపోయినా, ఆ అమ్మాయి మనసు మారి నిన్ను వదిలేసి ఇద్దరి మధ్యలో బోర్ అనేది మొదలై దూరమైనా నువ్వు ఆ మనిషి మీద డిఫెండ్ అయిపోతావు. కాబట్టి డెఫినెట్గా నువ్వు అన్ఫిట్ అయిపోతావు. ఫిజికల్గా కరెక్ట్గా ఉండాలంటే మనకి సంతోషంగా ఉండాలి. ఆ సంతోషం ఉన్నప్పుడే సైకలాజికల్గా, ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతాడు. ఒక్కవేళ ఆ పరిస్థితి దూరం అయినప్పుడు వాడి పరిస్థితి ఘోరంగా తయారవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి నువ్వు ప్రేమను కోరుకోకు. నీ మీద నువ్వే ఆధారపడి నీ సంతోషాన్ని నువ్వే సంపాదించుకో. ఎదుటి వాళ్ళని ప్రేమించు, కానీ ఎదుటి వాళ్ళ ప్రేమను ఎప్పుడు కూడా కోరుకో. అలా కోరుకున్నప్పుడు వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి నువ్వు సంతోషాన్ని పొందే పరిస్థితిలో దిగజారిపోతే మాత్రం ఏదో ఒకరోజు వాళ్ళకు దూరం అయితే మాత్రం నువ్వు ఆ పరిస్థితి తట్టుకోవడం నీకు కావాల్సి ఉంటుంది. అలవాటు అయిపోతావు, అక్కడ బానిస అయిపోతావు. కాబట్టి వాటికి నువ్వు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఎదుటి వాళ్ళని కోరుకోకు, ప్రేమించు. ప్రపంచం అంతా ఎదుటి వాళ్ళని ప్రేమించే వాళ్ళే అయితే మానసికంగా ఎలాంటి పరిస్థితులు, ఇబ్బందులు, బాధలు అనేటివి ఎవరికి రావు.